దేవునికి స్తోత్రాలు. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ శుభాభివందనాలు. ఈరోజు దేవుడు మన పక్షమున ఉండు ఉండుట అనే అంశమును మనము ధ్యానం చేసుకుందాం. దేవుడు మన పక్షమున ఉండుట. ఇక్కడ మనము రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనంలో ఇట్లుండగా ఏమందము దేవుడు మన పక్షముండగా మనకు విరోధి ఎవడు అని వాక్యం ఉన్నది. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు అంటే, ఈ భూమి మీద యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్న మాట ఏమిటంటే, యేసు ప్రభువారు ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు సాతాను వచ్చిండు. అంటే యేసు ప్రభువారికే విరోధిగా సాతాను వచ్చినప్పుడు, యేసు బిడ్డలుగా ఉంటున్న మనకు కూడా సాతానుడు ఏదో ఒక రకంగా విరోధిగా మరి పని చేస్తా అంటాడు, ప్రవర్తిస్తా అంటాడు. ఆ విషయంలో మనము ముందుకు కొనసాగడానికి దేవుడు ప్రోత్సహిస్తున్నాడు. కనుక దేవుడు మన పక్షమున ఉన్నాడు. మనకు విరోధి ఎవడు అంటే, మనము దేవుని పక్షమున గూడా మనం ఉన్నట్లయితే, ఆ విరోధి సంగతి దేవుడు చూసుకుంటాడు. ఎలా చూసుకుంటాడు అనేది మనము గమనించుదాము. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము మొదటి వచనం మనం గమనించినట్లయితే, 9వ అధ్యాయం మొదటి వచనం, సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటకును, హత్య చేయుటకు తనకు ప్రాణాధారమైనట్టు చూడండి. ఆ సౌలు ఏం చేస్తున్నట్ట, దేవుని సంఘమును హింసించడము, పాడు చేయడము, జైలేయడము, కొట్టడము చేస్తున్నాడు. అంటే ఇక్కడ ఏం జరుగుతున్నది? విరోధముగా, దేవునికి విరోధంగా పనిచేస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు కాకముందు సౌలుగా ఉన్న వ్యక్తి. ఆయన భయంకరమైన క్రైస్తవ ద్వేషిగా ఉన్నాడు. కానీ ఇక్కడ సంఘం ఏం చేస్తున్నది? అపోస్తులు బోధయందును, సహవాసమందును, రొట్టె విరిచినందును, ప్రార్థన చేయటందును ఎడతెగక ఉన్నారు. దేవునికి స్తోత్రాలు. అంటే సంఘం అనేది దేవుని పక్షమున నిలబడ్డది గనుక, దేవుడే వాళ్ళ పక్షమున ఉండి డైరెక్ట్ సౌలుతోటి మాట్లాడి సౌలును మార్చిన దేవుడుగా ఉన్నాడు. సౌలును మరి ఒక ఉదాహరణ అనుకోవచ్చు మనము. కొట్టవచ్చు. కొడితే కండ్ల మీద కొట్టవచ్చు అనిపిత్తది నాకైతే వ్యక్తిగతంగా. అంటే కళ్ళే వినే ఆయనకు. కనుక దేవుని బిడ్డలకు దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తాడు అనేది మనము చూస్తున్నాము గనుక, దేవుడు మన పక్షమున ఉన్నప్పుడు మనకు విరోధులు గూడా తయారైతాంటారు గానీ, ఆ విరోధుల సంగతి దేవుడు చూసుకుంటాడు. ప్రైజ్ ద లార్డ్. వారి జీవితాన్ని మరి మారవడం గానీ, ఏది చేస్తాడో దేవునికి తెలుసు. అందుకే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనములో, 4వ అధ్యాయము 6వ వచనములో, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప చూపుచున్నాడు. గర్వముతో ఉన్న సౌలుని ఎదిరించాడు. దేవుడు ఎదిరించాడు. దేవునికి స్తోత్రాలు. అంటే సంఘములో ఉన్న పేతురు, ఈ కడమ వాళ్ళందరూ ఏం చేసిర్రట? దేవుని పక్షంకి వెళ్ళిపోయారు. వాళ్ళు కేవలం ప్రార్థన చేస్తున్నారు. ఆళ్ళ ప్రార్థన ద్వారా దేవుడు ఏం చేసిండు? ఈ అహంకారులను దేవుడు ఎదిరించిండు. ఇక్కడ ఎవరిని పంపలే, దూతలను పంపలే. దేవుడే పని చేసిండు. కనుక నీ జీవితంలో నీకు వ్యతిరేకంగా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో, దేవుడు తప్పకుండా నీ పక్షమున కార్యం చేయడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. నీ పక్షమున ఇరుగు పొరుగు ఎవరైనా కానీ అహంకారులుగా ఉన్నట్లయితే, దేవుడు తప్పకుండా వాళ్ళను దేవుడే ఎదిరించి నీకు కృప చూపిస్తాడు. కనుక క్రైస్తవులుగా ఉంటున్న మనకు చుట్టుపక్కల గానీ, ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా మనకు స్ట్రగుల్సే ఉంటాయి గానీ, దేవుడైతే మన పక్షం ఉన్న సంగతి మనం మర్చిపోకూడదు. అదే విధముగా నిర్గమకాండము 14వ అధ్యాయం 20వ వచనంలో గూడా మనకు తెలిసిన చాలా సార్లు ధ్యానించుకున్న భాగమే. అది చాలా సార్లు మనం ధ్యానించుకున్నాం. నిర్గమకాండము 14వ అధ్యాయము 20వ వచనంలో ఎంత స్పష్టంగా ఉన్నదంటే, ఇశ్రాయేలు మరి ఐగుప్తు నుంచి కానానుకు అంటే వెళ్తున్న సమయంలో ఐగుప్తు రాజు వారి వెనుకకు వస్తున్నాడు. అప్పుడు ముంగట ఎర్ర సముద్రం ఎదురైంది. ఆ ఎర్ర సముద్రం ముందు వీళ్ళు మొరబెట్టిండ్రు. అంటే దేవుని పక్షమున వీళ్ళు చేరిండ్రు గనుక, వీళ్ళ పక్షమున దేవుడు కార్యం చేయడానికి దిగి వచ్చాడు. దేవునికే మహిమ కలుగును గాక. ఒక షకిన మేఘముగా దేవుడు పక్షమున వీళ్ళు మొరబెట్టినందుకు దేవుడే వీళ్ళ పక్షముగా చేరి ఏం చేసిండట? 20వ వచనంలో, వారి రథచక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టంతో తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల నుండి పారిపోదాం రండి, యెహోవా వారి పక్షమున. అంటే దేవుడు నమ్ముకున్న ప్రతి బిడ్డ పక్షమున ఉన్నాడు అని సంగతి ఈ లేఖము ద్వారా మనకు స్పష్టంగా అర్థమైతది. దేవుడు అంటే చూడండి,
మనల్ని ఎంత ఈ లోకములో నుంచి బాధపరచాలని చూసినా గానీ, దేవుడైతే మన పక్షాన ఉండి వారితోటి యుద్ధం చేస్తాడట. ఇక్కడ చూసినట్లయితే సౌలుకు మరి దేవుడే సౌలుతోటి ఆ ఆ గర్విష్ఠును ఎదిరించిండు. కనుక ఇక్కడ చూసుకుంటే దేవుడే ఈ గర్విష్ఠులను కూడా ఎదిరించి వాళ్ళ రథచక్రాలు ఊడిపోయేటట్టు దేవుడే చేసిండు. కనుక నీ పక్షమున దేవుడున్నాడు ప్రియ దేవుని బిడ్డ. ఆదరణ, ఓదార్పు, నెమ్మది విడిచిపెట్టకు. గబరపడకు, గలిబిలి కాకు. నీకు జీవితంలో జరుగుతున్న పరిస్థితి దేవునికి తెలుసు. దేవుడు చూస్తున్నాడు. ఇంకా మనము దానియేలు గ్రంథంలో చూసినట్లయితే దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 33వ వచనంలో 5వ అధ్యాయము 37వ వచనంలో 33వ వచనం 5వ అధ్యాయము 33వ వచనంలో ఇక్కడ ఆ గడియలోనే అలాగున నెబుకద్నెజరుకు సంభవించెను. మానవుల నుండి అతను తరిమిరి, అతడు పశువలె గడ్డి మేసెను. ఆకాశ మంచు అతని దేహమును తడపగా అతని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కల అంటే చూడండి. ఇక్కడ ఎంత దేవుడు మరి పని చేస్తున్నాడో మనము చూద్దాము. ఇక 30వ వచనంలో భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. ఆయన పరలోక సేన ఎడల భూనివాసుల ఎడల తన చిత్తం చొప్పున జరిగించువాడు. ఆయనే చెయ్యి పట్టుకొని నీవేమి చేయుచున్నావో ఆయనతో చెప్పుటకు ఎవడు సామర్థుడు. రాజుకు బుద్ధి వచ్చినప్పుడు రాజు మాట్లాడతాడు. ఇంకేమంటున్నాడు? ఇలాగు నెబుకద్నెజరు నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నీ సత్యములు, ఆయన మార్గములు న్యాయములై ఉన్నవని గర్వంతో నటించు వారిని ఆయన అనపశక్తుడు. కనుక గర్వంగా ప్రవర్తించే వారిని అనపశక్తుడు. కనుక ఈ యొక్క రాజు గర్వంగా ప్రవర్తించిండు. కనుక గర్విష్ఠులు గర్వముననిచ్చిండు దేవుడు. రాజు యొక్క మరి ఆ మానవుల నుంచి అతని తరిమివేయబడ్డాడు. పక్షి వలె గడ్డి మేసిండు. తర్వాత ఈక్కలొచ్చినాయి. అంటే ఎంత భయంకరమైన పరిస్థితి అనేది దేవునికి వ్యతిరేకంగా చేసినోళ్ళకి ఉంటుందో మనం అర్థం చేసుకోవాలి. కనుక దేవుడు మన పక్షమున ఉన్నాడు గనుక మనకు మరి విరోధి గూడా ఆనికి మరి బుద్ధి అన్నా వస్తది. లేదంటే పౌలులాగా మారుమనసన్నా పొందుతాడు. దేవునికి స్తోత్రాలు. కనుక మనము విశ్వాస జీవితంలో మనము ఈ యొక్క ఎస్తేరు గ్రంథాన్ని కూడా మనం గమనించినట్లయితే, ఎస్తేరు గ్రంథంలో హామాను కూడా మరి వారికి వ్యతిరేకంగా ప్రవర్తించినప్పుడు మరి దేవుడు వారి పక్షం నుండి హామానును లేకుండా చేసిండు. దేవునికి స్తోత్రాలు. ఎలీషా కాలంలో కూడా చూసినట్లయితే మరి ఆ యొక్క రాజు మరి భయంకరంగా ఎలీషాను చంపాలని ప్రయత్నం చేసినప్పుడు ఎలీషా పక్షంన దేవుడున్నాడు. కనుక ఎలీషా మరి ఏమి గాకుండా ఉన్నాడు. కనుక మరి హామానును చంపిండు. మరి పౌలు యొక్క కన్ను పోయినాయి. కనుక ఈ యొక్క మరి మన యొక్క ఫరో రాజు ఆయన పత్తగు లేకుండా వెళ్ళిపోయాడు. కనుక నీ పక్షంలో దేవుడున్నాడు. నీ జీవితంలో అద్భుత కార్యాన్ని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈ కొద్ది మాటలు ప్రభు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ టు ఆల్. థాంక్ యూ.